హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్ష షెడ్యూల్ అయితే విడుదల అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ కూడా రిలీజ్ అయింది. అది మన నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేసుకుందాం. ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఇయర్ సంబంధించి చూద్దాం. ఒక ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఓకే, ఎగ్జామ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 9 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మీరు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసరికి 8:30 లోపు, ఓకేనా. 9 కాదమ్మా, 8:30 లోపు 100% ఉండడానికి అయితే ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్ ముందైతే ఉండండి, ఓకేనా. ఒకవేళ 1 hour ముందు ఉంటే ఇంకా మంచిదని నేనైతే చెప్తాను, ఓకేనా. 8 ఉంటే ఇంకా హ్యాపీ, ఓకేనా. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసరికి 23 February 2026 ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అయితే ఉంటుంది. 25th February వచ్చేసరికి ఇంగ్లీష్ పేపర్ 1 అయితే ఉంటుంది. 27 February వచ్చేసరికి హిస్టరీ ఆర్ సివిక్స్, ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ అయితే చెక్ చేసుకున్నామా. 2nd March వచ్చేసరికి మ్యాథ్స్ పేపర్ 1 ఉంటుంది, లేదా గ్రూప్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. 5th March వచ్చేసరికి బాటనీ, జువాలజీ మ్యాథ్స్ 1A or 1B, ఓకేనా. 7th March వచ్చేసరికి ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటుంది. 10th March వచ్చేసరికి ఫిజిక్స్ పేపర్ 1 ఉంటుంది. 12th March వచ్చేసరికి కామర్స్ సోషల్ స్టడీస్ అయితే ఉంటుంది. 14 March వచ్చేసరికి సివిక్స్ జాగ్రఫీ అయితే ఉంటుంది. 17th March వచ్చేసరికి కెమిస్ట్రీ పేపర్ 1 ఉంటుంది. 21 March వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉంటుంది. కానీ ఇవన్నమాట ఎగ్జామ్ టైమింగ్స్ షెడ్యూల్ అయితే వచ్చేసరికి, ఓకేనా. మార్నింగ్ 8 లోపు 8:30 లోపు ఉండటానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు టైం సరిపోద్ది, టెన్షన్ కూడా తగ్గుతుంది, ఓకేనా. ఎగ్జామ్ సెంటర్కి ముందు వచ్చేసాం, మనకి ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లని టెన్షన్ కూడా తగ్గుతుంది, ఓకేనా. ఎగ్జామ్స్ అయితే అటెండ్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇంటర్ అంటే మీరు 10th దాటుకుని వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా మంచి ఏజ్ అనమాట మీది, ప్రజెంట్ ఏజ్. మీరు మీ కండరాలు ఉక్కుతో సమానం, ఉక్కుకున్న దమ్ము మీకు కండరాలకు ఉంది, ఓకేనా. దృఢ సంకల్పం మీలో ఉంది. మీరు ఏ పని అయినా చేయగలరు. యూత్ అనమాట, మీరు యూత్ అనమాట, కాబోయే మాకు యూత్ అనమాట. కాబట్టి ఎటువంటి యాస లేకుండా, యాసాలంటే ఏంటో మీకు తెలిసిందే. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసుకోండి. నేనైతే బీటెక్ అయితే జాయిన్ అవ్వమంట. డిగ్రీ అది మీ ఇష్టం, మీకు నచ్చిన కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు ఇటు వెళ్ళాలి, నేను ఇటు ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, లేదా ఏమైనా వర్క్ నేర్చుకోవాలా, లేదా మీకేమైనా టాలెంట్ ఉందా, వాటిని అయితే విశ్లేషించుకోండి. ఎందుకంటే పరిస్థితి బయట అయితే బాగాలేదు. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్న ఇప్పటి నుంచి ఆలోచిస్తే, అది ఇంటర్ అయితే కాదు, డిగ్రీ లాస్ట్ ఇయర్, ఆ బీటెక్ లాస్ట్ ఇయర్లో మీరైతే ఆలోచించుకోండి, ఓకేనా. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.